ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ మృతి, కుమారుడు, అల్లుడు, మనవరాలతో సహా కుటుంబ సభ్యుల మృతి, ఆర్మీ చీఫ్ ముసానీ కూడా మృతి, క్షిపణుల దాడుల్లో మట్టుబెట్టిన ఇజ్రాయెల్. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద ఇతర కొన్ని వాటి మిత్ర దేశాల మీద కూడా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ పరిణామం భారతదేశం మీద కూడా తీవ్ర స్థాయిలోనే ఉండవచ్చు. ప్రత్యేకించి చమురు సంక్షోభం రావచ్చు. ప్రస్తుతానికైతే అంత ఇబ్బంది లేదు, కానీ ఒక నెల రోజుల వరకు అయితే ఇబ్బంది ఉండదు. కానీ అనేక దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఈ చమురు సంక్షోభం ఎడుదారి చేస్తుంది అన్నది ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశం. నేడు వికారాబాద్కు రాహుల్ గాంధీ శిక్షణ తీసుకుంటున్న డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం. ఏపీ తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం. యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ. లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే ఛాన్స్. ఏపీ నేతలతో ఏమి మాట్లాడతారో, చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, మరి దాని గురించి ఏమైనా మాట్లాడతాడా? లేదు, అక్కడ జరిగినటువంటి ఈ ఎన్నికల మోసాలు జరిగినాయి, ఈవీఎంలు మోసాలు జరిగినాయి ఇతర రాష్ట్రాలు చెబుతున్నాడు. ఇక్కడ దొరికిన దాన్ని ఏమో వదిలిపెడుతున్నాడు. కనీసం ఇప్పుడైనా ఆయన పట్టుకుంటే ఆయనకు కూడా కాస్త మంచి పేరు వస్తుంది. రాజధానికి న్యాయ శోభగులు. అమరావతిలో పలు నిర్మాణాలకు జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం. జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపనలు. మధ్యవర్తిత్వంతో మేలైన న్యాయం జరుగుతుందని కూడా వారు ఉద్బోధించారు. తెలుగు విస్తృత ప్రచారం. ఆంధ్ర తెలంగాణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ శర్మ అమలాపురంలో అట్టహాసంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు. త్వరలో ఏఐ డాక్టర్ సేవలు. కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. గంజాయి బ్యాచ్ రౌడీలు కబడ్దార్. చంద్రబాబు గారి వ్యాఖ్యలు చాలా తమాషాగా ఉంది. ఏఐ డాక్టర్ సేవలు కూడా వచ్చేస్తాయి అంటున్నారు. ఉన్న సేవలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా. తుది దశలో కసరత్తు, త్వరలో ప్రకటిస్తామంట. ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ పెడుతున్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములని లోకేష్ ఉవాచ. ఫిబ్రవరిలో నికర ఆదాయం, జీఎస్టీ ఆదాయం 3,061 కోట్లు వచ్చిందట. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 159 కోట్లు పెరిగిందట ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఫార్చ్యూన్ 500లో ఉన్న కంపెనీలకు మాత్రమే రూపాయికి భూములు ఇస్తానో మరి ఇదేంటి లోకేష్ గారు అంటూ ఎవరు విష్ణువర్ధన్ పోస్ట్ పెట్టారు. మరి ఇది కరెక్ట్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏసిప్ టెక్నాలజీస్ అనే సంస్థకు విశాఖలో 2,500 కోట్ల రూపాయల విలువైన భూములను ₹1 ఇచ్చేసిన మంత్రి నారా లోకేష్ గారని అంటున్నారు. ఇక చర్చనీయాంశమైన అంశాల్లోకి వెళ్దాం. నిన్న దురదృష్టవశాత్తు వేట్లపాలెం దగ్గర మొన్న జరిగినటువంటి దారుణమైన ఘటన, పేలుడు, బాణాసంచా గోడౌన్లో పేలుడు జరిగి 22 మంది ఇప్పటికైతే మరణించారు. అనేక మంది ఇంకా గాయపడిన వాళ్ళు చికిత్స పొందుతున్నారు. వారిలో అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం ఉందని చెప్పి అన్నారు. 100 నుంచి 150 కిలోల మందుగుండు నిల్వ ఉంచడం వల్లే ఈ భారీ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా తెలుగుదేశం మీడియా అక్కడెక్కడో కరపత్రాలు దొరికినాయంట, వైసీపీ కరపత్రాలు దొరికాయని చెప్పి రాసి మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం. ఇది రాజకీయ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా,